రాజోలు నియోజకవర్గ రైతులకు 5 ఏళ్లుగా దుఃఖదాయినిగా మారిన శంకర్ గుప్తం మేజర్ డ్రైనేజ్ సమస్యను సుబ్రహ్మణ్య షష్ఠి రోజున గుర్తించామని, కేవలం 34 రోజుల కాల వ్యవధిలో శాశ్వత పరిష్కారం దిశగా ముక్కోటి ఏకాదశిన పనులు ప్రారంభించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ పనులకు 20.62 కోట్లు కేటాయించామని అన్నారు. శంకర్ గుప్తం ప్రధాన మురుగు కాల్వతో వరి, కొబ్బరి చెట్లను రైతులు కోల్పోయారని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు వివరించారు. కేవలం 34 రోజుల్లోనే ఈ పనుల నిర్వహణకు నిధులు కేటాయించామని చెప్పుకొచ్చారు. కొబ్బరి చెట్లకు నష్టం కలగకుండా సంరక్షణ చర్యలు చేపడతామని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4,000 కోట్లతో పంట కాలువలు, మురుగు కాలువలు ఆధునీకరిస్తామని తెలిపారు. కోనసీమ ప్రాంతంలో కోకో బోర్డు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల దుర్గగుడిపై విద్యుత్ నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలోని దుర్గగుడిలో 15 నిమిషాల పాటు విద్యుత్ నిలిచిపోవడంపై సమావేశం నిర్వహించామని, ఆ రోజే అధికారులను మందలించినట్లు తెలిపారు. తక్షణం నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించానని చెప్పారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ అంశాన్ని కొందరు రాజకీయం చేయటం దురదృష్టకరమని అన్నారు. అక్కడ సమన్వయ లోపంతో 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కరెంటు నిలిపిన మాట వస్తే ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఇట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా చూస్తాం. దాని మీద తక్షణమే ఏం జరిగింది అనేది రిపోర్ట్ తీసుకున్నామని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 2 డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం ఉంటే వాళ్ళ పొద్దున మాట్లాడాము, ఈఓని పిలిపించాము. అదేవిధంగా మా సీఎండీని, ఎస్సీని, తగిన అధికారులను కూడా పిలిపించడం జరిగింది. కొంతమేరకు క్లారిటీ వచ్చింది. వచ్చే ఏడాదిలో సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. 2024తో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల లెక్క తగ్గినట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 2025లో మంచి ఫలితాలు సాధించామన్నారు. సురక్ష ప్రాజెక్టు ద్వారా నగరంలో ఒకేసారి 1000 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. హిట్ అండ్ రన్ కేసులు 328 ఉంటే అందులో 238 మందికి 2 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించామన్నారు. వచ్చే ఏడాది నార్కోటిక్ ఆర్థిక నేరాలు నివారణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి రాజశేఖర్ బాబు వార్షిక నేర నివేదికపై విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. 2024లో 11,977 నేరాలు జరిగితే 2025లో 9,503 నేరాలు జరిగాయని, దాదాపు 21.66% నేరాలు తగ్గాయన్నారు. ఒక నేరం జరిగితే నేరస్తులు కనీస 5-6 కెమెరాల్లో వారి ఆధారాలు వదలడం తప్పనిసరి పరిస్థితి చేసేలా 10,000 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రాపర్టీ అఫెన్స్ కేసుల్లో 39.83% అంటే 40% వరకు తగ్గించగలిగామని అన్నారు. 2024తో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల లెక్క తగ్గినట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 2025లో మంచి ఫలితాలు సాధించామన్నారు. సురక్ష ప్రాజెక్టు ద్వారా నగరంలో ఒకసారి 1000 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. హిట్ అండ్ రన్ కేసులు 328 ఉంటే అందులో 238 మందికి 2 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించామన్నారు. 2026లో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్స్ తగ్గించడానికి కంకణబద్దులై ఉన్నామన్నారు. భవానీ దీక్షలకు 6 లక్షల మంది వచ్చినా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశామన్నారు. ఈ డిపార్ట్మెంట్ ద్వారా సిబ్బందికి బందోబస్తు డ్యూటీలు వేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం అమలుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. సురక్ష ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో దాని తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి టెంపుల్లో ఉండాలని డివైన్ సురక్ష ప్రోగ్రామ్ తీసుకున్నాము. ప్రతి టెంపుల్లో, ప్రతి మసీదులో, ప్రతి చర్చిలో పెట్టాలనేసి అనుకున్నాం. తర్వాత ప్రతి గ్రామంలో, ప్రతి హ్యామ్లెట్ లో పెట్టాలనుకున్నాము. అది కూడా మనం సక్సెస్ అయ్యేసి మొత్తం మీద సురక్ష 360 degrees అన్న ఒక ప్రోగ్రామ్ తో మనము ముందుకెళ్ళాం. తర్వాత ఫిట్ అండ్ బేస్ యాక్ట్ పెట్టి ముఖ్యంగా గంజా కట్టడికి మనము 15 వ్యూహం రచించాము. తర్వాత డ్రోన్స్, విరివిగా డ్రోన్స్ క్లౌడ్ పెట్రోలింగ్ చాలా విస్తృతంగా క్లౌడ్ పెట్రోలింగ్ చేశాము. అస్త్రం అనే ఒక ఏఐ ఇంటెలిజెన్స్ టూల్ ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ని మనం ట్రాఫిక్ లో ఉపయోగిస్తున్నాము. ఈ బహార ఈ వీక్స్ ఏదైతే ఉందో అది మనం చేసాము. FRS ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, అదేవిధంగా డిజిటల్ డివైస్ హెల్త్ మేనేజ్ సిస్టమ్, ఇవన్నీ మనం చేసుకుని పోవడం వల్ల
క్రైమ్ తగ్గిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమం ముందుకు వెళ్లాలన్నా చంద్రబాబు వల్లే సాధ్యమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కూడా ఆయన పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఏపీ, విభజన ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు ప్రస్తావన లేకుండా చరిత్ర లేదన్నారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీని అన్ని విధాలా గాడిలో పెట్టిన దార్శనికుడు చంద్రబాబు అని అన్నారు. ఆయన పార్టీలో ఆయనతో కలిసి తామంతా పనిచేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన చంద్రబాబు పేరుతో బాయన శేఖరబాబు రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం చిట్టినగర్ నగరాల కళ్యాణ మండపంలో జరిగింది. ఈ పుస్తకాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంగా చంద్రబాబు చేసిన సేవలను గుర్తు చేసేలా రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు ఆనందంగా ఉందన్నారు. సీఎంగా 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమన్నారు. అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కూడా ఆయన పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఏపీ, విభజన ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు ప్రస్తావన లేకుండా చరిత్ర లేదన్నారు. ఎంత కోపం ఉన్నా, ఎంత పని ఒత్తిడి ఉన్నా ముఖంలో కనిపించకుండా పనిచేసే ఏకైక నేత చంద్రబాబుని కొనియాడారు. చంద్రబాబు జీవితమే పెద్ద చరిత్రని, దేశంలోనే ఆయనది ప్రత్యేక స్థానమని చెప్పుకొచ్చారు. దేశంలో నదుల అనుసంధానం చేయాలని అనేక మంది ప్రధానులు కలలుగంటున్నారని, చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి చూపించారని తెలిపారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన అనేక పథకాలు నేడు కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని దేశం మొత్తం కూడా అమలు చేస్తోందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమం ముందుకు వెళ్లాలన్నా చంద్రబాబు వల్లే సాధ్యమని వెల్లడించారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీని అన్ని విధాలా గాడిలో పెట్టిన దార్శనికుడు చంద్రబాబుని అన్నారు. ఆయన బాటలో ఆయనతో కలిసి తామంతా పనిచేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు గురించి అందరూ తెలుసుకునేలా పుస్తకం రాసిన శేఖరబాబుకు ఎంపీ కేశినేని శివనాథ్ ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం బాయన శేఖరబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో ముఖ్యమంత్రులుగా పనిచేశారని, వాళ్ళు 5 ఏళ్లు 10 ఏళ్లు ఉన్నారని, చంద్రబాబు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రికార్డు సృష్టించారని తెలిపారు. ఆయన పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ పుస్తకాన్ని రాశారన్నారు. ఎంతోమంది వ్యక్తులకి ఒక ఆదర్శం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన జీవితమే ఒక చరిత్ర. దేశంలో అతి కొత్త గొప్ప నాయకుల్లో ఒక వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా నిలుస్తారు. దేశంలో ఎంతోమంది ప్రధానులు కళ్ళగంటూ ఉంటారు నదుల అనుసంధానం అని. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని నిజం చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. కృష్ణా, గోదావరి జలాల్ని కలిపిన వ్యక్తి. ఆయన్ని ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మనం చూస్తే పనికి ఆహార పథకం కానీ, ఒక డాక్రా మహిళలు కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాటిని ఆదర్శంగా తీసుకుని ఎన్నో చోట్ల మొత్తం దేశమంతా ఈ పథకాలు వచ్చే విధంగా చేస్తున్నాయి. కాబట్టి 20 సంవత్సరాల ముందు చూపుతో నడిచే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల పాటు ఆయన పరిపాలిస్తూ రికార్డు సృష్టించారు. అదో ఆ రికార్డు బద్దలు చేసినటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు, ఎలాంటి ప్రయోగాలు చేశారు, ఆంధ్రప్రదేశ్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు జరిగేలాగా ఆయన ఎలా కృషి చేశారన్న దాని మీద నేను స్పందించి నేను పుస్తకం తయారు చేశాను. ఆయన మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన కార్యక్రమాలను కూడా అందులో పొందుపరచడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ కూటమితో వచ్చిన తర్వాత కూడా ఈ సంవత్సరంలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. ఆ పుస్తకాన్ని వాళ్ళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలుచోట్ల ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని, ముఖ్యంగా తిరుమల తరహాలోనే స్థానిక ఆలయాల్లో కూడా భక్తుల కోసం ప్రభుత్వం, దేవాలయ కమిటీలు అన్ని వసతులు కల్పించాయని బోండా ఉమా తెలిపారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి.
నియోజకవర్గంలోని 59వ డివిజన్ సింగనగర్, 61వ డివిజన్ హెచ్ బ్లాక్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైన రోజని, ఉత్తరద్వార దర్శనం ద్వారా స్వామివారి కృప అందరికీ లభిస్తుందని పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని, సుమారు 20 లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకునేలా వసతులు కల్పించడం అభినందనీయమని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ఆలయాల్లో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయని తెలిపారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, రాబోయే నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం భక్తులకి, ప్రజలకి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలన్నింటిలో కూడా వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నారు. ఈరోజు వాంబే కాలనీలో మరి గతంలో అప్పుడు మేమందరం కూడా స్థానిక ప్రజలు కోరుకున్నప్పుడు ఈ దేవాలయానికి అండగా ఉండి దీన్ని నిర్మించడం జరిగింది. ఇవాళ కమిటీ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి చెందింది. వేల మంది భక్తులు వస్తూ ఉన్నారు. సంతోషం. ఇప్పుడే స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. స్వామివారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలోని ప్రజలు అందరూ కూడా రాబోయే నూతన సంవత్సరం అందరికీ మేలు జరగాలని, అందరికీ ఆరోగ్యాలు లభించాలని కోరుకుంటూ గోవిందా గోవింద. అలాగే ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి పూజలే కాకుండా అయ్యప్ప స్వామికి ప్రతి సంవత్సరం మనకి నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. స్వామి నెల రోజులు నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడ సహకరించిన పెద్దవాళ్ళు అందరితో పేరు పేరున ధన్యవాదాలు స్వామి. ఈ యొక్క గుడిని పూజలతో దర్శనాలతో చాలా ఘనంగా స్వాగతం చెప్తున్నారు. ప్రతిదిన రోజు ఎమ్మెల్యే గారు కూడా మా ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారు స్వామి. అలాగే మా అందరికీ చాలా గొప్పగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా గురువుగారు అలాగే వేణుగోపాల్ గారు మా గురువుగారు, ఆయన సహకారంతో అందరూ చల్లగా ఉండి అందరికీ దీవెనలతో ఈ గుడి యొక్క ప్రసిద్ధి చెందింది స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని గొప్పదనాలు అందరూ ప్రచారించాలని కోరుకుంటున్నాం స్వామి. ఇక్కడ అలాగే ఎంతమంది భక్తులు వచ్చినా అన్ని సౌకర్యాలతో అన్నీ ఏర్పాటు చేశాం స్వామి ఈ యొక్క ఆలయం తరపున. నూతన సంవత్సరానికి నగర ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకోవాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సూచించారు. డిసెంబర్ 31వ తేదీన విజయవాడ నగరంలోని ఫ్లైఓవర్స్ అన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని సూచించారు. కంపెనీయన్షిప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంచ్ సర్కిల్ వరకు ట్రాఫిక్ పోలీస్ వారి నేతృత్వంలో సేఫ్ రైడింగ్పై కంపెనీయన్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ట్రాఫిక్ డీసీపీ షేక్ షిరీన్ బేగం, ఆర్గనైజేషన్ అధ్యక్షుడు షబ్బీర్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ కేవలం 2025లో రోడ్డు ప్రమాదంలో సుమారుగా 306 మంది చనిపోయారని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలను ఇప్పటికే అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు రోడ్డు భద్రతా అంశంపై అవగాహన ఎంతైనా అవసరమని చెప్పారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని సూచించారు. ప్రజలకు అవగాహన కలిగించేందుకు కంపెనీషిప్ ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సంస్థ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలను చైతన్యపరిచే విధంగా ఈ ఆర్గనైజేషన్ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 31వ తారీఖున ఎటువంటి పరిస్థితుల్లో అందుకే ఈసారి కఠినమైన ఆంక్షలు విధించడం జరిగింది. ఎంజీ రోడ్ మీద అనునిత్యం ఉంటాము. ఎందుకంటే మళ్ళీ పోలీసు ఏదైనా కొడితే అదే ఒక సమస్య. సో అందుకని ముందు నుంచే అప్రమత్తం చేస్తున్నాం. అయ్యా బాబు, దయచేసి మీరు లైసెన్సర్స్ తీసేసి మీరు వాహనాలు నడపద్దు, ప్రజలకు అసౌకర్యం కల్పించొద్దు. మీరు హీరోలు అనుకుంటున్నారు, హీరోలు కాదు, పక్కన వాడు తిట్టుకుంటాడు. మీరు లైసెన్సర్స్ తీసి శబ్ద కాలుష్యం చేసి పక్కన అందరినీ ఇబ్బంది పెట్టేస్తే చాలా ఘోరంగా తిట్టుకుంటారు. అది గమనించాలి. అది హీరోయిజం కాదు. ట్రిపుల్ రైడింగ్ చేయడం హీరోయిజం కాదు. హెల్మెట్ లాగా డ్రైవ్ చేయడం హీరోయిజం కాదు. సో రేపు నైట్ మనము డిసెంబర్ 31వ తేదీ రాత్రి మనము చాలా జాగ్రత్తగా మనము వ్యవహరిస్తూ మనము ఎంజాయ్ చేయాలి. సో ఖచ్చితంగా ఉత్సాహంగా ఉల్లాసంగా 2025లో ప్రవేశించాలి. కానీ
మన స్వేచ్ఛ అనేది ఎక్కువ మితిమీరిపోయి పక్కన వాడికి అసౌకర్యం కలిగించకూడదు, అదేవిధంగా మన ప్రాణాల మీద తెచ్చుకోవద్దు అని చెప్పేసి నేను మరొకసారి కోరుకుంటూ విజయవాడ నగరవాసులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా బాగా నెక్స్ట్ 2026 సంవత్సరం మనము యాక్సిడెంట్స్ని తగ్గించడానికి, ముఖ్యంగా యాక్సిడెంటల్ డెత్స్ తగ్గించడానికి కంకణబద్దులు అవ్వాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ శపథం చేసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అనంతరం డీసీపీ ట్రాఫిక్ షిరీన్ బేగం మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీన విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. మద్యం సేవించి హారన్లు మోగిస్తూ యువత ఇష్టానుసారంగా మోటారు వాహనాలు నడిపితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. మద్యం సేవించిన వారు తప్పనిసరిగా డ్రైవర్ను ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. ఎల్లుండి మిడ్-నైట్ నుంచి మనమంతా ఒక 0 ఫ్యాటాలిటీస్ అంటే 0 యాక్సిడెంట్స్, 0 మరణాలు ఉండకుండా మనం స్వాగతం పలకాలి 2026ని. ఈ మొత్తం ఈ 2026 సంవత్సరం మొత్తం కూడా మ్యాక్సిమం యాక్సిడెంట్స్ తగ్గిపోవాలి. ఎక్కడో ఇంకా అన్ఫార్చునేట్ అయితే కానీ, అంతేగాని ఎక్కువగా సెల్ఫ్ యాక్సిడెంట్స్ చేసుకోవడము, చిన్న యాక్సిడెంట్ అయినా హెల్మెట్ లేకుండా చనిపోవడం, అలాంటివన్నీ మ్యాక్సిమం నివారించగలగాలంటే మీ సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. అది మీరంతా అర్థం చేసుకొని మాతో పాటు ఈ హ్యాపీ న్యూ ఇయర్కి మీరు కోఆపరేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క అనంతరం కంపెనీయన్షిప్ అధ్యక్షులు షబ్బీర్ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను హారన్ మోతలతో కాకుండా ఆనందభరితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సేఫ్ రైడ్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. వేగం వద్దు, మద్యం వద్దు, జీవితం ముద్దు అనే కాన్సెప్ట్తో ఈరోజు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అండ్ విజయవాడ పోలీస్ వాళ్ళతో కలిసి కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ కంపానియన్ సభ్యులందరూ ఎప్పుడు పబ్లిక్ సర్వీస్ కోసం సర్వీస్లో ఈరోజు 2K వాక్ జాయిన్ ఫర్ 2K వాక్ ఫర్ హ్యాపీ అండ్ సేఫ్ న్యూ ఇయర్ 2026. సో ఈరోజు ఈ వాక్కి సపోర్ట్ చేసిన ట్రాఫిక్ అండ్ సిపి గారు ఇవాళ వచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్పీడ్ కిల్స్, సో థింక్ అండ్ డ్రైవ్, సేఫ్ డ్రైవ్. ఈ సెలబ్రేషన్స్ మనకి విషాదకరం కాకూడదు, అందరూ కూడా ఆనందంగా. విజయవాడ వన్ టౌన్లోని బ్రాహ్మణ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం పోటెత్తారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. విజయవాడ వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ వైష్ణవ సాంప్రదాయంలో ధనుర్మాసానికి మరియు అందులో వచ్చే ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. గోదాదేవి అమ్మవారు సకల మానవాళి ముక్తి కోసం ఆచరించిన తిరుప్పావై వ్రతం ఈ మాసంలోనే విశిష్టమైందని, కేవలం భక్తితో పరమాత్మను శరణు వేడితే మోక్షం లభిస్తుందని ఆయన వివరించారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తరుణంలో యోగనిద్ర నుంచి మేల్కొన్న స్వామివారిని దేవతలందరూ నవవిధ భక్తి మార్గాలతో అర్చిస్తారని తెలిపారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నవవిధమైనటువంటి భక్తి మార్గాలతో స్వామిని అర్చిస్తారు. ఇవాళ రోజున వైకుంఠానికి వెళ్ళి దేవతలంటే స్వామి మేల్కొనేటువంటి సమయానికి దేవతలందరూ కూడా తమ తమ కోరికలన్నీ కూడా స్వామికి విన్నవించుకుంటారు. దేవతలంటే ఎవరు? వాళ్ళకి సహజమైనటువంటి శక్తి. ఇంద్రుడికి వజ్రాయుధం ఉంది, బ్రహ్మదేవుడికి ఎన్నో శక్తి ఉన్నటువంటి ఆయన. అట్లాంటి మహానుభావులు, శక్తివంతులైనటువంటి వాళ్ళు కూడా, దేవతల సైతం కూడా పరమాత్మ అయినటువంటి నారాయణుని ఆశ్రయిస్తారు. వెళ్ళి ఏంటి తమ కోరికలు చెప్పుకుంటారు. అట్లాగే మానవులమైనటువంటి మనమందరం కూడా ఇవాళ రోజున మన సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి భక్తితో, ప్రపత్తితో పరమాత్మ యొక్క చరణారవిందాలని ఎవరైతే శరణాగతి చేస్తారో వాళ్ళందరికీ కూడా మనకి మోక్షం రాకపోయినా మనం చేసిన పాపాలు పోయి చక్కగా ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఉన్నతమైనటువంటి స్థితిలో జీవించడానికి ఆ పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు. అట్లాంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఇవాళ. కాబట్టి భక్తులందరూ కూడా శ్రద్ధతో ఇవాళ రోజున పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణ చరణారవిందాలను ఆశ్రయించి ఆయన యొక్క అనుగ్రహానికి మనం పాత్రులవా. జయ శ్రీమన్నారాయణ. ఈ సందర్భంగా ఆలయ యువ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు భక్తుల కోసం బారికేడ్లు, త్రాగునీరు, తీర్థప్రసాదాలు మరియు దాతల సహకారంతో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
వైకుంఠ ఏకాదశి ముక్కోటి పర్వదినం సందర్భంగా ఇప్పటి వరకు 5 నుంచి 6 వేల వరకు భక్తులు సందర్శించుకున్నారు. శ్రీయుత కమిషనర్ వారు, కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం బ్యారికేడ్లు అవి నిర్మించడం, భక్తులకు అందరికీ మంచినీటి సదుపాయం, తీర్థ ప్రసాదాలు, దాతల సహకారంతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు కూడా 5,500 6,000 మధ్యలో చేసుకున్నారండి. ఇంకా కూడా 2 గంటల వరకు దర్శనం అందుబాటులో ఉంటుంది. సాయంత్రం స్వామివారు ఊరేగింపుగా వెళతారు. గరుడోత్సవం ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాం. వెంకటేశ్వర స్వామి బ్రాహ్మణ వీధిలో వేయించేసి ఉన్నారు. ఇది స్వయంభూ. ఈరోజు స్వామివారి ఉత్తరద్వార దర్శనము శ్రీ పాణంగిపల్లి శ్రీరామచంద్రమూర్తి గారి ద్వారా మరియు ఈవో సన్యాసిరావు గారి ద్వారా జరగబడినది. అత్యంత వైభవోపేతంగా స్వామివారి దర్శనము ఉత్తరద్వార దర్శనముగా ఈరోజు వేంచేసి ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ స్వామివారి జనవరి 12వ తేదీన మనశంకర వరప్రసాద్ ప్రేక్షకుల ముందుకు రానుందని సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక డైరెక్టర్గా మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయటం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తన సినిమాల్లో 3 సినిమాలు సంక్రాంతికి వచ్చాయని, మెగాస్టార్తో తీసిన చిత్రం సంక్రాంతికి రాబోతుందని తెలిపారు. వినోదాత్మక, మంచి సందేశాత్మక చిత్రంగా రూపొందించామన్నారు. మన శంకర్ వరప్రసాద్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి విజయవాడకు వచ్చారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న అనిల్ నగరంలోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిరంజీవిలోనే అద్భుత కామెడీ ఈ సినిమాలో బయటకు తీశామన్నారు. మెగాస్టార్ చిరంజీవి అద్భుత డాన్సు, హ్యాండ్సమ్ లుక్తో కనిపిస్తారని తెలిపారు. ఈ చిత్రం కోసం ఫిట్నెస్గా, అందంగా కనపడడానికి చిరంజీవి చాలా కష్టపడ్డారన్నారు. నయనతార శశిరేఖ పాత్రలో జీవించారని, చిత్రం లాస్ట్ 13 నిమిషాలు విక్టరీ వెంకటేష్ నటన అద్భుతంగా ఉందన్నారు. గుంటూరులో విజ్ఞాన్ యూనివర్సిటీలో చిరంజీవి, వెంకటేష్ కలిపి చిత్రీకరించిన పాట విడుదల చేస్తున్నామన్నారు. సంక్రాంతికి హిట్ కొట్టబోతున్నామని, మెగాస్టార్ చిరంజీవి ఒరిజినల్ పేరు తన చిత్రానికి టైటిల్గా పెట్టడం చాలా సంతోషకరమన్నారు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనేదే తన లక్ష్యమని, చిరంజీవి, వెంకటేష్ డాన్స్ స్క్రీన్పై కనువిందు చేస్తుందన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజ్ సాబ్ చిత్రం కోసం కూడా ఎదురు చూస్తున్నామని, ఆ సినిమా కూడా హిట్ కొట్టాలన్నారు. నయనతారతో న్యూ ఇయర్ రోజున సర్ప్రైజ్ ఉందని, మీసాల పిల్ల పాట 100 మిలియన్లకు చేరిందన్నారు. శశిరేఖ పాట కూడా 30 మిలియన్లకు చేరుకుందని చెప్పారు. ట్రైలర్ కూడా త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పారు. సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ట్రోలింగులు సాధారణమయ్యాయని, వాటి గురించి తాను కామెంట్ చేయనని చెప్పారు. వైకుంఠ ఏకాదశి రోజు విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అండ్ జనవరి 12 మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా థియేటర్స్లో రాబోతుంది. అండ్ షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్లో సాహు గారపట్ గారు అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సుష్మిత కొనిదల గారు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12 రాబోతుంది. అండ్ నాకు సంక్రాంతి అంటేనే ఒక సెంటిమెంట్ అనాలో, కనెక్షన్ అనాలో తెలియదు. తీసిన 8 ఫిలిమ్స్లో ఒక 3 చిత్రాలు సంక్రాంతికి వచ్చాయి. F2, సర్లేరు నీకెవరు అండ్ ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం. సో 3 అద్భుతమైన విజయాలు ఇచ్చారు ప్రేక్షకులు. సో మళ్ళీ ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు అనే ఒక మంచి కథతో మెగాస్టార్ చిరంజీవి గారితో రాబోతున్నాను. సో ఖచ్చితంగా మీ ఆశీస్సులు నాకు ఉంటాయని ఆశిస్తున్నాను. అండ్ చిరంజీవి గారిని కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఒక స్పేస్లోకి తీసుకొచ్చి ఆయనలో ఉన్న ఒక అద్భుతమైన కామెడీ టైమింగ్ని, ఆయనలో ఉన్న ఒక స్ట్రెంగ్త్ని మళ్ళీ అంటే నాకు ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం. కొన్ని సినిమాలు ఎస్పెషల్లీ అన్నయ్య కానీ, బావగారు బాగున్నారు కానీ, గరణముడు కానీ ఇలాంటి జోనర్స్లో ఆయన సినిమా చేసి చాలా ఏళ్ళైంది. సో అది నాకు ఎగ్జైటింగ్ అనిపించింది కథ చేసిన దగ్గర నుంచి కూడా. సో ఈ సినిమాలో చిరంజీవి గారు అద్భుతంగా నటించి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే నిత్య అన్నదాన పథకానికి గత 10 ఏళ్లుగా కూరగాయలు పంపిస్తున్నట్లు విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రో వైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు తెలిపారు. ప్రతి ఏటా 10 టన్నుల కూరగాయలు పంపిస్తున్నామని, నేడు ముక్కోటి ఏకాదశి రోజున కూరగాయలు పంపించడం ఆనందంగా ఉందన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.
తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు స్ఫూర్తితో విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ పరిమి పవన్ చంద్, శ్వేత బిందు, ప్రో వైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు, సునంద, పరిమి వినూత్న ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను తిరుమలకు వితరణగా పంపించారు. నిడమానూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తొలుత కూరగాయల వాహనానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజ అనంతరం కూరగాయల లారీకి జెండా ఊపి తిరుమలకు తరలించారు. ఈ సందర్భంగా చైర్మన్ పరిమి పవన్ చంద్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరపున తిరుమలకు కూరగాయలు పంపిస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం 10 టన్నుల కూరగాయలు తిరుమలకు వితరణగా పంపిస్తున్నామని, ఈ ఏడాది కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా పిల్లలందరి సమక్షంలో 10 టన్నుల కూరగాయలు పంపించినట్లు చెప్పారు. అన్నదాన కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఎం నాగేంద్ర మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్నని, అలాంటి అన్నదాన కార్యక్రమానికి 1984లో తిరుమలలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. అలాంటి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి మండవ కుటుంబరావు 2006 నుంచి నెలకు 10 టన్నుల కూరగాయలు వితరణగా పంపించడం ప్రారంభించారన్నారు. అప్పటి నుంచి 600 లారీలు పంపించడం జరిగిందన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరఫున విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరఫున వెంకటేశ్వర స్వామి కూరగాయలు పంపించడం 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం. మేము ఎవ్రీ ఇయర్ 10 టన్స్ పంపిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ముక్కోటి సందర్భంగా మా పిల్లలందరి సమక్షంలో స్వామివారికి 10 టన్నుల కూరగాయలు పంపిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. క్రమం తప్పకుండా 10 టన్నుల కూరగాయలు మరి తిరుమల అన్నదానం పంపించడం అంటే చాలా అదృష్టం. అక్కడ జరిగే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా కొన్ని హోటళ్ళకి వెళ్ళకన్నా అన్నదానం స్వామివారి ప్రసాదంగా తీసుకొని మరి ఎంతో అద్భుతంగా ఉండదు అక్కడ అన్నదాన ప్రసాదంలో. మరి భోజనం కానీ, అక్కడ పెట్టే పొంగల్ కానీ, అక్కడ పెట్టే వడ కానీ, అలాగే ఒక కూర, ఒక చట్నీ, ఒక మజ్జిగ, అలాంటి వాటికి అన్నిటికి కూడా ఎంతోమంది దాతలు సహకరించి మరి స్వామివారికి అక్కడ జరిగే అన్నదానం ఫ్రీగా పంపించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే స్వామివారి కూడా మరి సార్ని, మేడం గారిని, అలాగే ఇక్కడ చదివే పిల్లల్ని ఈ స్కూల్కి కూడా ఇంకా మంచి చేకూరి మున్ముందు కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలని స్వామివారి కృప ఉండాలని కోరుకుంటున్నాం. గవర్నర్పేట లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా మందిరం, నాగ మానసాదేవి మందిరంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేకువజాము నుంచే ఆలయాలకు విచ్చేసి బాబావారిని దర్శించుకున్నారు. శ్రీ షిరడి సంస్థాన్ ముద్రించిన సాయిబాబా వారి క్యాలెండర్ను ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి ఆవిష్కరించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గవర్నర్పేటలోని లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా మందిరం, నాగమానసాదేవి మందిరంలో విశేష పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొంది మొక్కులు తీర్చుకున్నారు. షిరిడి సంస్థాన్ వారు ముద్రించిన శ్రీ షిరిడి సాయిబాబా క్యాలెండర్, డైరీలు అయ్యప్ప స్వామి వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలానే షిరిడి సంస్థాన్ ముద్రించిన క్యాలెండర్లు షిరిడి నుంచి తీసుకొచ్చి భక్తులందరికీ ఉచితంగా అందించడం ఆనవాయితీగా ఉందన్నారు. రేపు అర్ధరాత్రి 12 గంటలకు బాబావారికి హారతిచ్చిన అనంతరం భక్తులందరికీ క్యాలెండర్లు ఉచితంగా ఇవ్వటం జరుగుతుందన్నారు. భక్తులందరూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో కలిసిమెలిసి కులమతాలకు అతీతంగా సాయిబాబా ఆశీస్సులతో జీవించాలన్నారు. రాబోయే కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో తొలతూగాలని ఆకాంక్షించారు. సాయిబాబా వారు, నాగమానసాదేవి అమ్మవారు, ఆ ఏడుకొండల వారు వెంకటేశ్వర స్వామి, షిర్డి నాగసాయిబాబా, మహాదేవుడు పార్వతి పరమేశ్వరుల ఆశీస్సులతో సర్వమానవాళి ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో తొలతూగాలని మా మందిరం తరపున ప్రతి ఒక్క భక్తులకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్యాలెండర్ని ప్రతి ఒక్క భక్తుడికి అందించడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ మందిరంకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఈ షిరిడి సంస్థానం ముద్రించిన క్యాలెండర్ని మీ ఇంటికి తీసుకెళ్ళి ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు మీ యొక్క గృహానికి కూడా షిరిడి సాయిబాబా వారు ఫోటో మీ ఎవరింట్లో అయితే ఉందో నేను వారింట్లోనే కొలువై ఉంటానన్నారు బాబావారు. అందులో భాగంగానే మేము అందరం షిరిడి సాయిబాబా క్యాలెండర్ని ప్రతి ఒక్క భక్తులకి అందించడానికి మేము ఈ యొక్క సంకల్పాన్ని చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.